ధీం తనన ధీం తనన ధీం 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 సద సరి సద పద పద సద పమ పమ పద పమరి మప మపద పమరి మరి మప మరి సరి సరి మరి సా మూవల సౌవడి 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 మూవల సౌవడి. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు నమస్కారం. రసభావ అభినయ సంపన్నంగా హృదయంగా సాగుతూ మీ ముందుకు వస్తున్న మువ్వల సవ్వడి కార్యక్రమం వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. దేవానాం అసురాణాం చ రాజ్ఞామధ కుటుంబినాం బ్రహ్మర్షీణాం చ విజ్ఞేయం నాట్యం వృత్తాంత దర్శకం. నాట్యశాస్త్ర ప్రారంభంలో నాట్య ప్రదర్శనకు ఏ వృత్తాంతము కథలు తీసుకోవచ్చు అనే విషయంగా బ్రహ్మ ఈ విధంగా వివరించారు. దేవతల గురించి, అసురుల గురించి, రాజుల గురించి, వారి కుటుంబాల గురించి, బ్రహ్మర్షుల గురించి, మునుల గురించి ఇలా నాట్యానికి కథలను తీసుకొని ప్రదర్శించవచ్చు అని చెప్పబడింది. అటువంటి కథలతో కూడిన ఎన్నో అంశాలను చేర్చి కూర్చి సమాహారంగా మీకు అందిస్తోంది మీ మువ్వల సవ్వడి. ఈనాటి మువ్వల సవ్వడిలో విచ్చేసిన అభ్యర్థుల్ని పరిచయం చేసుకుందాం రండి. నలుగురు ఇక్కడే ఉన్నారు. మరి వారి పేర్లేంటో, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అడుగుదామా? జ్యోతి చెప్పండి, మీరెక్కడి నుంచి వచ్చారో, మీ గురుగారి పేరు? నా పేరు సాయి నాగజ్యోతిక. ఐఎమ్ ఫ్రమ్ తెనాలి. మా గురుగారి పేరు డాక్టర్ చెల్లా బాలత్రిపుర సుందరి. వావ్, తెనాలి నుంచి వచ్చారు హైదరాబాద్కి మువ్వల సవ్వడి కోసం. వెరీ నైస్. ఇవాళ జ్యోతి ప్రజ్వలన మీతోనే మొదలవుతుంది. యు ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద ప్రోగ్రామ్. ఎలా అనిపిస్తుంది జ్యోతి? It's very exciting to be performing in a very auspicious stage in front of Vanaja ma'am, who is such an inspiration for me. కరెక్ట్. యాక్చువల్లీ బయట సెలబ్రిటీస్, మన ఇండస్ట్రీలో అవర్ బిగ్గెస్ట్ సెలబ్రిటీస్ మన ముందే ఉన్నారు కదా, వీళ్ళే రియల్ సెలబ్రిటీస్. ఎస్ అమ్మా, ఆల్ ద బెస్ట్. వీఆర్ ఆల్సో ఈక్వలీ ఎక్సైటెడ్. ఎస్, యశస్విని. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారో, మీ గురుగారి పేరు? నా పేరు యశస్విని మ్యామ్. నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. మా గురువుగారి పేరు మెహర్ ప్రభాకర్ గారు. సూపర్ సూపర్, బాగుంది. వాళ్ళ చక్కగా మిక్స్డ్ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. వెరీ నైస్. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. అస్సలు టెన్షన్ పడద్దు, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీరు ఎన్నో రౌండ్స్ క్లియర్ చేసి ఇక్కడి వరకు రావడం అనేదే అది చాలా పెద్ద అచీవ్మెంట్. ఓకే అమ్మా. నెక్స్ట్ రితిక. నమస్తే మ్యామ్. నా పేరు రితిక. నేను ఇక్కడే హైదరాబాద్లోనే ఉంటాను. మా గురువుగారి పేరు రవి కూచిపూడి గారని. రితిక, చూసారా వేరే మువ్వల సవ్వడి ఎపిసోడ్స్? చూసానండి. అవునా? ఎస్. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అయితే ఇవాళ? మంచి పర్ఫార్మెన్సెస్ చూడబోతున్నాం. వనజా మ్యామ్తో మాట్లాడవచ్చు, ఇంటరాక్ట్ అవ్వచ్చు. మ్యామ్, దే ఆర్ ఆల్రెడీ వెయిటింగ్ టు టాక్ టు యూ. ఇప్పటికే అందరూ వనజా మ్యామ్ అంటున్నారు. సో ఎస్, మనం చాలా చాలా క్వశ్చన్స్ అడిగేద్దాం మేడంని. మేడం చేత డాన్స్ కూడా వేద్దామా? యా, లెట్స్ డూ దట్. సుధా మాధురి. నమస్తే మ్యామ్. చెప్పమ్మా. నా పేరు సుధా మాధురి. నేను హైదరాబాద్లోనే ఉంటున్నాను. నేను భరతనాట్యం అండ్ కూచిపూడి రెండూ నేర్చుకుంటున్నాను. భరతనాట్యం శ్రీమతి భాగవతుల శిరీష రాణి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. కూచిపూడి కళారత్న డాక్టర్ సత్యప్రియ రమణ మ్యామ్ దగ్గర నేర్చుకుంటున్నాను. వెరీ నైస్ అమ్మా, చక్కగా మంచి మంచి గురువుల దగ్గర నేర్చుకున్నారు. ఎన్నో ఏళ్ళు కష్టపడి ఈ స్టేజ్ వరకు వచ్చారు. సో ఆల్ ది బెస్ట్. మరి ఈనాటి మువ్వల సవ్వడి కార్యక్రమంలో న్యాయ నిర్ణేతగా విచ్చేసిన వారు, మరి వారి పరిచయం చేసుకుందాం రండి. డాక్టర్ వనజా ఉదయ్ గారు సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయంలో అకాడమిక్ డీన్గా పనిచేస్తున్నారు. ప్రముఖ నాట్యాచారిణి, పరిశోధకురాలు, ప్రదర్శకురాలు. వారు ఈనాటి కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా రావడం అనేది నిజంగా మనం చేసుకున్న అదృష్టం. వారికి మువ్వల సవ్వడి వైపు నుంచి సాదర స్వాగతం పలుకుతున్నాం మేడం. డియర్ Vanaja ma'am, 25 years ago, a very beautiful lady came to our school and she choreographed a ballet for us. And మేమందరం ఇలా చూస్తున్నాం అనమాట, స్టార్ స్ట్రక్. ఒక 4 ఏళ్ల కింద నా ప్రోగ్రామ్కి మీరు గెస్ట్గా రావడం జరిగింది. మళ్ళీ ఇలా మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది మ్యామ్.
ఆర్ యూ లుకింగ్ ఫార్వర్డ్ టు ద ప్రోగ్రామ్? ఎస్, నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ మువ్వల సవడి కార్యక్రమం గత 15-20 సంవత్సరాల కిందట జరిగేటప్పుడు కూడా నేను ఒక న్యాయ నిర్ణేతగా వచ్చాను. మళ్ళీ అదే ప్రోగ్రాంలో మళ్ళీ న్యాయ నిర్ణేతగా రావటం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క స్టేజ్ ద్వారా అప్కమింగ్ ఆర్టిస్ట్ ఒక డాన్స్ చూసే అవకాశం మాతో పాటు ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. వాళ్ళకి కూడా ఒక చాలా మంచి ప్లాట్ఫామ్ అనేది దూరదర్శన్ ద్వారా వాళ్ళకి వస్తుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి ప్రెజెంట్ హియర్ టుడే. ఇక్కడ ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్న పిల్లలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ నా ఆశీస్సులు. థ్యాంక్ యూ మ్యామ్. మీరు అన్నట్టు ఈ 15 ఏళ్లలో మీ జర్నీ కూడా చాలా ఒక బ్యూటిఫుల్ గ్రాఫ్ లాగా జరిగింది. దాని గురించి ఇంకొంత ప్రోగ్రామ్ అయిన తర్వాత మిమ్మల్ని అడుగుతాను మేడం. తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. న్యాయ నిర్ణేత గారు వచ్చేసారు, అభ్యర్థులు వచ్చేసారు. మరి మువ్వల సవడి కార్యక్రమం మొదలు పెడదామా? మొదటి విభాగం ఆంగికం. ఆంగికం ఈ విభాగంలో ముందుగా సాయి నాగజ్యోతి కొలువైతివా రంగసాయి అనే అంశాన్ని ప్రదర్శిస్తుంది. రామప్రియ రాగం, ఆదితాళం, దేవులపల్లి కృష్ణశాస్త్రి వారి రచన. కొలువైతే వారంగసాయి, కొలువైతే వారంగసాయి, కొలువైతే వారంగసాయి, హాయే కొలువైతే వారంగసాయి, హాయే కొలువైతే వారంగసాయి, హాయే కొలువైతే వారంగసాయి, హాయే కొలువైన నిన్ను చూడ కలవా కన్నులు వేయి, కొలువైన నిన్ను చూడ కలవా కన్నులు వేయి, కొలువైన నిన్ను చూడ కలవా కన్నులు వేయి, కొలువైతే వారంగసాయి, హాయే కొలువైతే వారంగసాయి. తడింక్ తగ తడింక్ తడింక్ తొం తత్తం తగ తడింక్ తగ తడింక్ తడింక్ తొం తత్తం తడింక్ తడింక్ తొం తత్తం తగ తడింక్ తడింక్ తొం తత్తం తడింక్ తొం తత్తం తడింక్ తొం తత్తం తడింక్ తొం తత్తం తడింక్ తతడింక్ కృతక తరిగిడతం కృతక తరిగిడతం కృతక తరిగిడతం తడింక్ తతడింక్ కృతక తరిగిడతం కృతక తరిగిడతం కృతక తరిగిడతం తడింక్ తతడింక్ కృతక తరిగిడతం కృతక తరిగిడతం కృతక తరిగిడతం. సిరిమదిలో పూచి తరచి రాగము రేపి, 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 చిరునవ్వు విరజాలు ఏవోయి ఏవోయి, చిరునవ్వు విరజాలు ఏవోయి ఏవోయి, చిరునవ్వు విరజాలు ఏవోయి ఏవోయి, కొలువైతే వారంగసాయి, హాయే కొలువైతే వారంగసాయి. తదిగు తదింగినతో తజ్జం తతగ తజం తరిగిడగతిం తగదిగు తదింగినతో తజం తరిగిడగతిం
తక దిగు తదింగిణత తజం తరిగిడతగదిం తక దిగు తదింగిణత తజం తతరుం తగదిం తరితాం తరిగిడతాం దిగిణత గిణత తదిగిణత తక తదిగిణత తక దిగు తదిగిణత సిరిమోముతం వికై మరి మరి శ్రీగంట 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 సిరిమోముతం మరి మరి శ్రీగంట పరచెటియలదేటు ఏమోయే పరచెటియలదేటు ఏమోయే పరచెటియలదేటు ఏమోయే పరచెటియలదేటు ఏమోయే కొలువైతే వరంగ సాగే హాజే కొలువైతే వరంగ సాగే. సాయి నాగజ్యోతి చాలా చక్కగా చేసావమ్మా. ఇలాగే ప్రాక్టీస్ చేసుకుంటూ మీ గురుగారి పేరు నిలుపుతూ అలాగే ముందుకు సాగానలేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు యశస్విని మోహన రాగం మిశ్రచాపు తాళంలో దశావతారం శబ్దం ప్రదర్శింపబోతోంది. తత్తదీం తతాహ తధీను తతద్ధీను తతాను గదిం దిమి తజం తరిత తజం జం తరిత తజం తరిత జం తకురేకిన తడికుడిడి కుడిడి కుడింకుకు తడికుడిడి కుడిడి కుడింకుకు తక్కిన నగ తకుందదికిన నగ తక్కిన నగ తకుందదికిన నగ తకుందరి కుందరి కుందదికిన నగ మత్సరమున మరియంబుదిలో మత్సరమున మరియంబుదిలో మత్సరమున మరియంబుదిలో మత్సరమున మరియంబుదిలో మత్సరమున మరియంబుదిలో మత్సరమున మరియంబుదిలో జొచ్చియున్న సోమగుణం బుధి జొచ్చియున్న సోమకు తుంచి విత్సల విడి వేదములజునకు విత్సల విడి వేదములజునకు ఇచ్చితివో మత్స్యవతార వేదములిచ్చితివో మత్స్యవతార దన్న దన్న తదన్న కిడదక దక్క దింద తాహ దన్నత దన్న జనుత దింద తజ్జను దాదద్గదిద కుందరి తజ్జను దాదద్గదిద కుందరి పలుమరు మిము ప్రస్తుతి సేయగ పలుమరు మిము ప్రస్తుతి సేయగ జలగి సురలు జలధి మదింపగ జలగి సురలు జలధి మదింపగ జలగి సురలు జలధి మదింపగ జలగి సురలు జలధి మదింపగ కలిమి బలిమి ఎనమి తొనసగిన కలిమి బలిమి ఎనమి తొనసగిన కులగిరిధర కూర్మవతార కులగిరిధర కూర్మవతార దన్న దన్న తదన్న కిడదక దక్క దింద తాహ దన్నత దన్న జనుత దింద కుకుందరి కిట ధరి కిట కిట తక కుకుందరి కిట ధరి కిట కిట తక స్థిరముగ ధరను రవడి చేకొని స్థిరముగ ధరను రవడి చేకొని ఉరగ పదము ఇరుగుగ జొచ్చిన ఉరగ పదము ఇరుగుగ జొచ్చిన హిరణ్యాక్షు పరిమార్చితివో హిరణ్యాక్షు పరిమార్చితివో వరసుగుణ వరాహ రూప వరసుగుణ వరాహ రూప దన్న దన్న తదన్న కిడదక దక్క దింద తాహ దన్నత దన్న జనుత దింద దం దం దన్న దాను గదిం దిమి దం దం దన్న దాను గదిం దిమి జంభారి సుర ప్రముఖ కదంబంబుల రక్షింపంగ జంభారి సుర ప్రముఖ కదంబంబుల రక్షింపంగ స్తంభంబున వెడలియు సభాస్తంభంబున వెడలియు దానవడింబకు గాచితివో నరసింహ దానవడింబకు గాచితివో నరసింహ దన్న దన్న తదన్న కిడదక దక్క దింద తాహ దన్నత దన్న జనుత దింద దద్దణం తదాహ తజం తరి దద్దణం తదాహ తజం తరి మానిత ముగముల్లో కమ్ముల మానిత ముగముల్లో కమ్ముల
పాదముల దానో తగ కాపాడంగా దానో తగ కాపాడంగా మానుగ మూడడుగులు బలిచే దానముగొను వామన రూప బలిచే దానముగొను వామన రూప దన్న 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 గిడద దగ్గదింద దాహ దన్న దన్న జనుత దింద దరిత దరిత దృగుడ దత్త గిడ్డ దరిత దరిత దృగుడ దత్త గిడ్డ తరిమి తరిమి ధరణి పతులను తరిమి తరిమి ధరణి పతులను పరశూచే దుర్మాడితివో పరశూచే దుర్మాడితివో బలవీర పరాక్రమముల ధర పరచితివో భార్గవ రామా బలవీర పరాక్రమముల ధర పరచితివో భార్గవ రామా దన్న 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 గిడద దగ్గదింద దాహ దన్న దన్న జనుత దింద జగ జగనగు జగనగు రేగిన జగ జగనగు జగనగు రేగిన దశరథ తనయుడవై సురలకు వశము కాని దశముఖు సురలకు వశము కాని దశముఖు సురలకు వశము కాని దశముఖు తుంచియు విషితముగనయోధ్యకు సీతతో వేంచేసితివో రఘురామ సీతతో వేంచేసితివో రఘురామ దన్న 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 గిడద దగ్గదింద దాహ దన్న దన్న జనుత దింద తాకు దన్నకు తడింకుడే కుకు తాకు దన్నకు తడింకుడే కుకు యాదవ వంశాబ్ది సుధాకర యాదవ వంశాబ్ది సుధాకర ఆదిదేవుడను జుడుకాగ ఆదిదేవుడను జుడుకాగ ఆదిదేవుడను జుడుకాగ మోదమొసగు ఖలులను తుంచియు మోదమొసగు ఖలులను తుంచియు మేటిని భరముడిపిన బలరామ ఈ మేటిని భరముడిపిన బలరామ దన్న 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 గిడద దగ్గదింద దాహ దన్న యశస్విని, చాలా చక్కగా చేసావమ్మా. ఎన్ని సంవత్సరాల నుంచి అభ్యసిస్తున్నావు? నేను సిక్స్త్ క్లాస్ నుంచి స్టార్ట్ చేశాను మ్యామ్. ఇప్పుడు నేను బీటెక్ ఫైనల్ ఇయర్. ఓ, అయితే చాలా సంవత్సరాలు ఒక కృషి ఈరోజు నీకు ఇక్కడ మువ్వల సవడికి తెచ్చింది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు రితిక మీ ముందుకు రాబోతోంది. ప్రదర్శించబోయే అంశం కంచదలాయ దాక్షి, కమలా మనోహరి రాగం, ఆదితాళం, కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితార్. తరికిటతం 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 తద్దిత్ తంకిటతక తరికిటతం తద్దిత్ తంకిటతక తరికిటతక తం తత్తుం తత్తత్తుం తక్కిటత్తుం తత్తకిటత్తుం తద్దిత్ తక్కిటత్తుం తద్దిత్ తక్కిటత్తుం దిత్ తక్కిటత్తుం 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 తద్దిత్ తంకిటతక తరికిటతం తద్దిత్ తంకిటతక తరికిటతక తం తత్తుం తత్తత్తుం తక్కిటత్తుం తత్తకిటత్తుం తద్దిత్ తక్కిటత్తుం తద్దిత్ తక్కిటత్తుం దిత్ తక్కిటత్తుం 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 తద్దండ దండ తజ్జండు జన్ను తద్దిబ్బి తింబి తద్దన్న తజ్జన్ను తద్దింబి తద్దిత్ తగదినతం తిత్తగదినతం తగదినతం 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 తద్దండ దన్న తజ్జండు జన్ను తద్దిమ్మి తిమ్మి తద్దన్న తజ్జన్ను తద్దిమ్మి తద్దిత్ తగదినతం తిత్తగదినతం తగదినతం 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 తద్దన్న దన్న తజ్జండు జన్ను తద్దిమ్మి తిమ్మి తద్దన్న తజ్జన్ను తద్దింబి తద్దిత్ తగదినతం తిత్తగదినతం తగదినతం తగదినతం సంజదళయతాక్షి కామాక్షి సంజదళయతాక్షి కామాక్షి సంజదళయతాక్షి కామాక్షి సంజదళయతాక్షి కామాక్షి సంజదళయతాక్షి కామాక్షి కంజదళయతాక్షి కామాక్షి కంజదళయతాక్షి కామాక్షి కంజదళయతాక్షి కామాక్షి కంజదళయతాక్షి కామాక్షి కంజదళయతాక్షి
మనోహరి త్రిపుర సుందరి కంజదళయతాక్షి కామాక్షి కమల మనోహరి అంబ కమల మనోహరి త్రిపుర సుందరి కంజదళయతాక్షి కామాక్షి కమల మనోహరి త్రిపుర సుందరి కంజదళయతాక్షి జుమ్ తత జుమ్ తత జుమ్ తక్కిడ తగ దరికిడ తగ తింత జుమ్ తత జుమ్ తక్కిడ తగ దరికిడ తగ తింత జుమ్ తక్కిడ తగ దరికిడ తగ తింత తక్కిడ తగ దరికిడ తగ తింత తక్కిడ తగ దరికిడ తగ తింత తరికిడతం 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 తత్ తరికిడతం తత్ దిత్ తరికిడతం తక్క దిక్కు కిడతగ తరికిడ తగ జరగమనే మణిమండిత మంజుల చరణే జరగమనే మణిమండిత మంజుల చరణే కుంజరగమనే మణిమండిత మంజుల చరణే కుంజరగమనే మణిమండిత మంజుల చరణే కుంజరగమనే మణిమండిత మంజుల చరణే తం తత కజ్జడు కుంజరగమనే మణిమండిత మంజుల చరణే కుంజరగమనే మణిమండిత మంజుల చరణే కుంజరగమనే మణిమండిత మంజుల చరణే కుంజరగమనే మంజుల చరణే మాభవ శివ పంకజ సుఖి పంకజముఖి పురుగుకరంజని దురిత పంచన్ నిరంజన్ పంకజ సుఖి పంకజముఖి పురుగుకరంజని దురిత పంచన్ నిరంజని గంజదళయతాక్షి కామాక్షి గంజదళయతాక్షి రితిక చాలా చక్కగా చేసావమ్మా. థ్యాంక్ యూ. మీ గురుగారు నేర్పించేటట్టుగానే చేసావు, నీకు పేరు తెచ్చావు. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. మొదటి విభాగం ఆంగికంలో చివరిగా సుధామాధురి ఆనంద తాండవమాడే రాగమాలిక ఆదితాళం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రచన. తాం 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 తద్ధిం తరిగిడతక తద్ధిం తరిగిడతక తగ తరిగిడతక తద్ధిత్ తక్కిట్టజం తద్దికిన్నతం ధిత్ తక్కిట్టజం తద్దికిన్నతం తక్కిట్టజం తద్దికిన్నతం తద్ది గే తం తద్దికిడ్డతం 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 తద్ది గే తం తద్దికిడ్డతం 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 తద్ది గే తం తద్దికిడ్డతం 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 తద్ధిత్ తక్కిట్టజం తద్దింగిన్నతం ధిత్ తక్కిట్టజం తద్దింగిన్నతం తక్కిట్టజం తద్దింగిన్నతం తద్ది గే తం తద్దింగిన్నతం 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 తద్ది గే తం తద్దింగిన్నతం 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 తద్ది గే తం తద్దింగిన్నతం 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 తద్ధిత్ తక్కిట్టజం తద్దింగిడతక తరిగిడతం ధిత్ తక్కిట్టజం తద్దింగిడతక తరిగిడతం తక్కిట్టజం తద్దింగిడతక తరిగిడతం తద్ది గే తం తద్దింగిడతక తరిగిడతం తద్దింగిడతక తరిగిడతం తద్దింగిడతక తరిగిడతం తద్ది గే తం తద్దింగిడతక తరిగిడతం తద్దింగిడతక తరిగిడతం తద్దింగిడతక తరిగిడతం తద్ది గే తం తద్దిక్కిడతక తరిగిడతం తద్దిక్కిడతక తరిగిడతం తద్దిక్కిడతక తరిగిడతం ఆనంద తాండవమాడే ఆనంద తాండవమాడే ఆనంద తాండవమాడే శివుడు అనంతలయుడు చిదంబర నిలయుడు అనంతలయుడు చిదంబర నిలయుడు ఆనంద తాండవ
దిగ్ 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 తక్కిట తక్కిట తం కిడతక దరికిడదం కిణ 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 మణి నూపురములు ఝణత్కారములు సలుబగా దిగ్ 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 తక్కిట తక్కిట తం కిడతక దరికిడదం విరించి తాళము వేయగా తాంగ్ 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 కిడతక దరికిడదం హరిమురదము మ్రోయింపగా తాంగ్ 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 కిడతక దరికిడదం ప్రమధులాడగా దరికిడతక ధీం అప్సరలు పాడగా దరికిడతక ధీం ఆడగా దరికిడతక ధీం పాడగా దరికిడతక ధీం పాడగా పాడగా ఆడగా పాడగా తదండ దండత జెండ్ దండత జెండ్ తదండ తంగ్ జెండ్ దండత జెండ్ తదండ దండత జెండ్ దండత జెండ్ తదండ తంగ్ జెండ్ దండత జెండ్ తంగ్ దక్కిడతక దరికిడతక తద్ది తంగిడతక దరికిడతక తంగ్ దక్కిడతక దరికిడతక త్లాంగ్ జం త్లాంగ్ దక్కిడతక దరికిడతక తద్ది తంగిడతక దరికిడతక త్లాంగ్ దక్కిడతక దరికిడతక త్లాంగ్ జం త్లాంగ్ దక్కిడతక దరికిడతక త్లాంగ్ జం త్లాంగ్ దక్కిడతక దరికిడతక త్లాంగ్ జం త్లాంగ్ దక్కిడతక దరికిడతక తంగిడతక దరికిడతక తంగిడతక దరికిడతక తక దరికిడతక తంగిడతక దరికిడతక తంగిడతక దరికిడతక తక దరికిడతక తంగిడతక దరికిడతక తంగిడతక దరికిడతక తక దరికిడతక దరికిడతక ధీం దరికిడతక ధీం దరికిడతక ధీం ఆనందతాండవమాడే ఆనందతాండవమాడే సుధా మాధురి చాలా చక్కగా ప్రదర్శించావమ్మా. ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నావు? 12 సంవత్సరాలు మ్యామ్. ఇలాగే డాన్స్ నేర్చుకుంటూ మీ గురుగారికి పేరు తెచ్చి ఇలాగే ముందుకి ప్రదర్శనలు ఇవ్వాలనేసి మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. మూవల సవ్వడి మూవల సవ్వడి మూవల సవ్వడి. ఇప్పుడు రెండో విభాగం వాచికంలోకి ప్రవేశిద్దాం. వాచికం. వాచికంలో న్యాయ నిర్ణేత గారు ప్రతి అభ్యర్థిని 3 ప్రశ్నలు అడుగుతారు. వారు దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మ్యామ్, ఓవర్ టు యూ. వాచికంలో ముందుగా సాయి నాగజ్యోతిని ఆహ్వానిస్తున్నాను. సాయి నాగజ్యోతి రెడీనా ఆన్సర్ చేస్తానికి? కైసికి అనేది ఎందులో చెప్పబడింది? నాట్యశాస్త్రంలో వృత్తులు అనే అధ్యాయంలో చెప్పబడింది. ఓకేనా? ఇప్పుడు నీకు స్క్రీన్ మీద ఒకటి వాళ్ళు చూపెడతారు. అది ఏ ముద్రతో చూపిస్తామో నువ్వు ఆ ఒక ఫోటోను చూసి చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు నీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద చూసి, దాన్ని ఏ ముద్రతో చూపిస్తామో నువ్వు చెప్పాలి. అదేంటి? అది సూర్యుడు అస్తమిస్తున్నాడు మ్యామ్. ఓకే, దేంతో చూపెడతావు మన ముద్రలో? ఓకే, సందంశము ఇలా విభజించినప్పుడు ఎడమ చేత్తో సందంశము, కుడి చేత్తో అర్ధచంద్రాతం చూపిస్తాము. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొకటి స్క్రీన్ మీద చూసి ఆ నర్తకి నటి ఎవరో చెప్పాలి. స్క్రీన్ మీద చూసావు కదమ్మా ఒక డాన్స్, అది నర్తిస్తున్నది నర్తకిమని ఎవరు? అంటే తెలుసు మ్యామ్, కానీ పేరు గుర్తు రావట్లేదు. చూడు, క్లోజప్లో కూడా చూపెడుతున్నారు. చాలా ఫేమస్ యాక్ట్రెస్. ఇప్పుడు ప్రస్తుతం మనకి ఎంపీ కూడా. అంటే స్ట్రైక్ అవ్వట్లేదు మ్యామ్ కరెక్ట్గా. పద్మశ్రీ హేమమాలిని గారు. హేమమాలిని. యా, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. యశస్విని రామ్మ నెక్స్ట్. సంయుక్త హస్తాలు అభినయ దర్పణ ప్రకారంగా ఎన్ని చెప్పబడతాయి? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూసి దాన్ని ఏ ముద్రతో నృత్యంలో అభినయం ఇస్తామో చూసి చెప్పాలి. దాన్ని
ఏ ముద్రతో నృత్యంలో అభినయమిస్తామో నువ్వు చెప్పగలగాలి. అదేంటి? అవి రోజెస్ పూల బంతి మ్యామ్. దాన్ని ఇలా అయినా చూపించవచ్చు. ఆ హస్తం ఏంటి? హస్తం పేరు? 2 ఆలపద్మ హస్తాలు ఒక దగ్గరికి చేసి లేకపోతే ఇలా అయినా పెట్టి చెప్పొచ్చు మ్యామ్. అదేంటి? ఆ హస్తం ఏంటి? పద్మకోశం. కరెక్ట్, పద్మకోశ హస్త. ఇట్ ఈస్ నోన్ యాజ్ పూల చెండు. ఓకే, వెరీ గుడ్. మూడోది కూడా ఇప్పుడు స్క్రీన్ మీద ఒక కళాకారులు అలాగే ఏ అంశాన్ని ప్రదర్శిస్తున్నారో తెలిస్తే చెప్పాలి. చూసావు కదమ్మా స్క్రీన్ మీద ఇప్పుడే. అది ఏ అంశము, నర్తిస్తున్న కళాకారులు ఎవరు, ఈ రెండు చెప్పగలగాలి. అందులో నర్తిస్తున్నది కళాకారులు ఎన్టీఆర్ గారు, ఇంకా సరోజినీ దేవి గారు. బి సరోజాదేవి గారు. నర్తిస్తున్న అంశం ఏంటి? వాళ్ళు ఏ డాన్స్ చేస్తున్నారు? తిల్లానా ఆలాపన. కరెక్ట్, తిల్లానా. కరెక్ట్, తిల్లానా అంశంని ప్రదర్శిస్తున్నారు. చాలా చక్కగా 3 క్వశ్చన్స్ని కూడా చాలా చక్కగా చెప్పగలిగావు. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. రితిక, రెడీగా ఉన్నావా థియరటికల్ ఆన్సర్స్ ఇస్తానికి కూడా? ఎస్ మ్యామ్. పాదభేదాలు ఎన్ని? 6. వెరీ గుడ్. ఇప్పుడు స్క్రీన్ మీద ఒక ముద్రతో నీకు ఒక చూపిస్తారు, అదేంటో ఆ ముద్ర ఏంటో నువ్వు చెప్పగలగాలి. ఓకేనా? ఓకే. అది ఏ ముద్రతో మనం నృత్యంలో చూపిస్తామో చెప్పగలుగుతావా? అదేంటి? చందనం. ఓకే. త్రిపతాక హస్తంతో. ఎలా రాసుకుంటావు? త్రిపతాక హస్తంతో రాసుకుంటావా? ఎలా రాసుకుంటావు అంటే మన శరీరానికి రాసుకునేటప్పుడు ఏ ముద్రతో చూపిస్తాము? సర్పశీర్షం. వెరీ గుడ్. నెక్స్ట్, ఈ స్క్రీన్ మీద చూసి ఆ ఒక అంశం ఎవరి రచన చెప్పాలి. తెలిస్తే కళాకారుని పేరు కూడా చెప్పాలి. రితిక, చూసావు కదమ్మా ఏ సినిమాలో నుంచి ఆ ఒక అంశం ఉంది, అదొకటి. రెండోది చేస్తున్న అంశం ఏంటి, చేసే కళాకారులు ఎవరు, ఈ 3కి సమాధానం చెప్పాలి. చేస్తున్న అంశం కీర్తన. ఏ కీర్తన? ఏ సినిమాలో నుంచి తెలీదా? అది శృతిలయ మూవీలో. ఓకేనా? ప్రదర్శిస్తున్నది నారాయణ తీర్థుల వారి రచన, అది తరంగం. ఓకే. నర్తిస్తున్న కళాకారులు షణ్ముఖ శ్రీనివాస్. సుధామాధురి, రానాను. నమస్తే మ్యామ్. ఖండజాతి అటతాళానికి ఎన్ని అక్షరాలు ఉంటాయి? 14. 14 అక్షరాలు. వెరీ గుడ్. ఎలా వచ్చాయి? లఘువు లఘువు ధృతం ధృతం 5 + 5 + 2 + 2. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే. నెక్స్ట్ ఏంటంటే స్క్రీన్ మీద చూసి అది ఏ ముద్రతో చూపిస్తావో చెప్పాలి. అది ఏ ముద్రతో చూపెడతాం, అదేంటి? ఉంగరం మ్యామ్.
అదేంటి మధ్యలో ఉన్నది ఏంటి? దానికి ఒక వర్డ్ ఉండింది. స్టోన్. గుర్తు తెచ్చుకుంటే తెలిసిపోతుంది. పగడం. కరెక్ట్. పగడం ఇస్ కరెక్ట్. ఎలా చూపెడతాం మనం? డాన్స్ ముద్రలో పగడాన్ని చూపెట్టాలి అంటే ఎలా చూపెడతాం? ఇలా మ్యామ్, ఈ ముద్రతో లేక ఈ ముద్రతో. ఇంకా ఏ ముద్ర రావచ్చు? ఈ ముద్రతో. ఓకే, సింహముఖంతో. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి, ఇప్పుడు థర్డ్ మీకు ఒక స్క్రీన్ మీద ఒక అంశాన్ని చూపిస్తారు. ఆ కళాకారులు ఎవరో చూసిన తర్వాత చెప్పాలి. షూర్ మ్యామ్. చూసాయి కదమ్మా, అది నర్తకిమణి ఎవరు, ఏ సినిమాలో నుంచి ఉన్నది, దానికి కొరియోగ్రఫీ చేసింది ఎవరు, ఆ పాట ఏంటి, ఈ 4 చెప్పాలి. నర్తకిమణి భానుప్రియ గారు. ఓకే. సినిమా పేరు స్వర్ణకమలం. వెరీ గుడ్. పాట కొలువై ఉన్నాడే. కొరియోగ్రఫీ చేసింది ఐడియా లేదు మ్యామ్. కొరియోగ్రఫీ చేసింది మా గురుగారు డాక్టర్ ఉమారామారావు గారు. షాజీ మహారాజ్ రాసిన శివపల్లకి సేవా ప్రబంధం, విష్ణు పల్లకి సేవా ప్రబంధం మీద ఆవిడ పరిశోధన చేశారు. చేసిన తర్వాత విశ్వనాథ్ గారు అడిగి ఆ ఒక్క సినిమాలో చేయించారు. డాక్టర్ ఉమారామారావు గారు కొరియోగ్రఫీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీద మీరు హైలైట్ చేశారు వనజ మేడం. క్లాసికల్ డాన్స్ బేస్డ్ మూవీస్ చూడడము, అది ఇట్స్ ఎడ్యుకేటివ్ ఫర్ దెమ్. ఎస్పెషలీ డాక్టర్ కె విశ్వనాథ్ గారి ఫిల్మ్స్ ఒక్కొక్కటి కూడా ఆణిముత్యాలనే చెప్పుకోవచ్చు మ్యామ్. కల్చరల్ డాక్యుమెంటరీస్, గురుగారితో ఒక 2-3 టీవీ షోస్లో వర్క్ చేసే అవకాశం నాకు దక్కింది 10 ఏళ్ల కింద. సో యాజ్ మ్యామ్ సెట్, టేక్ ఇట్ యాజ్ అన్ ఇంపార్టెంట్ ఇన్పుట్ అండ్ వీలైనంత వరకు మీరు ఓన్గా రీసెర్చ్ చేసి క్లాసికల్ డాన్స్ తెర మీద అండ్ అవుట్ సైడ్ ఆల్సో ఎలా డెవలప్ అవుతూ వచ్చింది అనేది స్టడీ చేస్తే యూ విల్ ఎంజాయ్ ఇట్ బెటర్. ఎస్, అంటే మనకి చాలా ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్ మీదనే పిల్లలు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దానికి మనం థియరిటికల్ ఆస్పెక్ట్ కూడా జోడిస్తే ప్రాక్టికల్ ప్లస్ థియరీ బోత్ వాళ్ళకి చాలా ముందుకు వెళ్ళే ఒక అవకాశం అనేది కూడా లభిస్తుంది. ఎందుకంటే లెక్చర్ డెమాన్స్ట్రేషన్స్ చేసేటప్పుడు కానీ, మాట్లాడుతునేటప్పుడు కానీ, వెళ్ళేటప్పుడు ఒక థియరిటికల్ నాలెడ్జ్ కూడా డాన్స్తో పాటు జోడిస్తే అది చాలా అద్భుతంగా ఉంటుందనేసి నేను ఎప్పుడు మా స్టూడెంట్స్కి కూడా ఇంట్లో కూడా చెప్తూ ఉంటాను. మీకు థియరీలో కూడా చాలా పట్టు ఉండాలి. నేర్చుకున్న అంశం ఎవరు రాశారు, దాని ఒక రాగం ఏంటి, దాని ఒక తాళం ఏంటి, అది ఎలా పాడతారో ప్రతిదీ మీకు తెలియాలి అనేసి ఇంట్లో కూడా ఒక పాట మొదలుపెట్టే ముందు, ఈవెన్ ఇన్ ది యూనివర్సిటీ పాట టీచింగ్ మొదలుపెట్టే ముందు వాళ్ళకి ఇవన్నీ తెలియాలి అనేసి చాలా ఖచ్చితంగా వాళ్ళకి మేము చెప్తామన్నమాట. ఇంతటితో 2వ రౌండ్ వాచకం పూర్తి చేసుకున్నామండి. ఇప్పుడు 3వ ఆవృతం సాత్వికం. ఇందులో అభ్యర్థులు పదం కానీ, జావళి కానీ, శ్లోకాన్ని కానీ అభినయిస్తారు. ముందుగా సాయి నాగజ్యోతిని ఆహ్వానిస్తున్నాను. ఎవడే వాడు అనే అంశం ప్రదర్శిస్తుంది. మోహన రాగం మిశ్ర చాపుతాళం శ్రీ పార్థసారథి వారి రచన. ఎవడే వాడు, ఎవడే వాడు, మొన్నటి నుండి మన ఇంటి చూటును మరులు కొన్నటూలే తిరుగాడుచున్నాడే. ఎవడే వాడు,
వనమూల కేగ పండు వెన్నెల రేయి పవళించి పవళించి నిదుర రాగ వనమూల కేగ పారిజాతము కడకు చేరి వెంటనే అతన్ని చూచి పారిజాతము కడకు చేరి వెంటనే అతన్ని చూచి పరుగు పరుగున పోవునను చేపట్టియాపెను చెలియతడు పరుగు పరుగున పోవునను చేపట్టియాపెను చెలియతడు ఎవడే వాడు ఎవడే వాడు ఎవడే వాడు మొన్నటి నుండియు మన ఇంటి చూటును మరులు కొన్నటూల తిరుగాడుచున్నాడే ఎవడే వాడు. ఇప్పుడు యశస్విని సమయమిదే రారా నా స్వామి అనే జావళి బేహాగ్రాగం రూపక తాళంలో ప్రదర్శిస్తుంది. కాంపోజిషన్ ఆఫ్ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ వారు. సమయమిదే రారా సమయమిదే రారన సమితామసించకురా సమయమిదే రారన స్వామి తామసించకురా సమయమేదే రారన స్వామి తామసించకురా సమయమేదే రారన స్వామి తామసించకురా సమయమిదే రారన స్వామి తామసించకురా సమయమిదే రారా స్వామి తామసించకురా సమయమిదే రారా తామి తామసించకురా కమల వైరిచను తెంచితే ఆకాంక్షలీడలాడుర కమల వైరి చను తెంచితే ఆకాంక్షలీడరాడుర కమల వైరి చను తెంచితే ఆకాంక్ష లీడరాడుర సమయమిదే రార స్వామి తామసించకురా మొగుడు ఊరలేడు మా మామగారి జోలి లేదనే మొగుడు ఊరలేడు మా మామగారి జోలి లేడనే మొగుడు ఊరలేడు మా మామగారి జోలి లేడని
మగుడు ఊరలేడు మా మామగారి జోలి లేడని మగుడు ఊరలేడు మా మామగారి జోలి లేడని మగుడు ఊరలేడు మా మామగారి జోలి లేడని మగుడు ఊరలేడు మామగారి జోలి లేదని మామగారి జోలి లేదు మామగారి జోలి ఇప్పుడు రితిక క్షేత్రయ పదం ప్రదర్శిస్తుంది. మోహన రాగం చాపుతాళం. మగువ తన కేళిక మందిరము వెడలే. వగగాడ మాకాచి వరద తెల్లవారెనను చూ వగగాడ మాకంచి వరద తెల్లవారెనను మగువదన కేళిక మందిరము వెడలె. విడజారు గుజ్జంగి వివిదండ జడతోను విడజారు గుజ్జంగి వివిదండ జడతోను విడజారు గుజ్జంగి వివిదండ జడతోను విడజారు గుజ్జంగి వివిదండ జడతోను కడు చీపుబడి పెనగు కంఠసరితోను కడు చీపుబడి పెనగు కంఠసరితోను నిడుద కన్నుల తీరు నిదురమపోదోను నిడుద కన్నుల తీరు నిదురమపోదోను నిడుద కన్నుల తీరు నిదురమపోదోను తొడరి పదయుగముదడ పడెగునగకదోను మగువదన కేళిక మందిరము వెడలె. వగగాడమా కంచి వరద తెల్లవారెనను. సాత్వికంలో చివరిగా సుధామాధురి ఎంచుకున్న అంశం జావళి. చెలి నేనెట్లు సహింతునే. ఫరాజ్ రాగం ఆదితాళం. ధర్మపురి సుబ్బయ్యర్ వారి రచన. చెలినే నేట్లు సహింతునే చెలినే నేట్లు సహింతునే చెలినే నేట్లు సహింతునే చెలినే నేట్లు సహింతునే
అలవానితో వర్ణింతునే అలవానితో వర్ణింతునే అలవానితో వర్ణింతునే అలవానితో వర్ణింతునే చెలినే నెట్లు సాగింతునే అలవానితో వర్ణింతునే అలవానితో వర్ణింతునే చెలినే నెట్లు సహింతునే జౌవన రాడాయనే మంచి పువ్వులు ఇంకేలనే జౌవన రాడాయనే మంచి పువ్వులు ఇంకేలనే సొగసెవ్వరు చూచేతరే సొగసెవ్వరు చూచేతరే సొగసెవ్వరు చూచేదరే చెలినే నేట్లు సగింతునే మనోరథకారుడే ఘన వినోదకారుడే మనోరథకారుడే ఘన వినోదకారుడే మనోరథకారుడే ఘన వినోదకారుడే పగదానించిలో చేరడే పగదానించిలో చేరడే పగదానించిలో చేరడే చెలినే నేట్లు సాగింతునే అలవానితో వర్ణింతునే అలవానితో వర్ణింతునే అలవానితో వర్ణింతునే చెలినే నేట్లు సహింతునే మూవల సవ్వడి మూవల సవ్వడి మూవల సవ్వడి ఇప్పుడు చివరి ఆవృతం కేళిక. కేళిక ఇందులో అభ్యర్థులు తరంగం కానీ తిల్లానా కానీ అన్నమాచార్య కీర్తన కానీ చేయవచ్చు. ముందుగా సాయి నాగజ్యోతి తిల్లానా ప్రదర్శిస్తోంది. బృందావన రాగం ఆదితాళం కాంపోజిషన్ ఆఫ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు. ధీం ననన దిల్లాన తిల్లాన నద్రధీ ధీం ననన దిల్లాన తిల్లాన నద్రధీ ధీం ననన దిల్లాన తిల్లాన నద్రధీం ధీం నద్రధీం 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 ధీం ననన దిల్లాన తిల్లాన నద్రధీం ధీం నద్రధీం 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 ధీం ననన దిల్లాన తిల్లాన నద్రధీం ధీం నద్రధీం 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 ధీరనా ధీరనా తదిగిన తొంతకిట జంత 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 కిట జం తరిత జం తరిత నద్రధీరనా ధీరనా తదిగిన తొంతకిట జంత 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 కిట జం తరిత నద్రధీం ననన దిల్లా
సొగసు దూర హొయలు పోలిని ధరించే రీతిని నీర క్షీర న్యాయమై మై మరచి సకల చరాచరమెల్ల పులకించి తీయని సొగసు దూర హొయలు పోలిని ధరించే రీతిని నీర క్షీర న్యాయమై మై మరచి సకల చరాచరమెల్ల పులకించి తీయని హాయని పెంచు చిరురవళిని మురళి మాధురి తీయని హాయని పెంచు చిరురవళిని మురళి మాధురి తీయని హాయని పెంచు చిరురవళిని మురళి మాధురి నాదృధీరనా ధీరనా తదింగిణ తొంతకిట జంత 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 జం తరిత జం తరిత జం తరిత నాదృధీ కేళిక విభాగంలో ఇప్పుడు యశస్విని హిందోళ రాగం ఆది తాళంలో ఉన్న తిల్లానాని ప్రదర్శిస్తుంది.
ధీరన ధీంతది ధితిల్లన తన తన ధితిల్లన తిల్లన తధీం తనన ధీరన ధీంతది ధితిల్లన తన తన ధితిల్లన తిల్లన తధీం తనన ధీరన ధీంతది ధితిల్లన తన తన ధితిల్లన తిల్లన తధీం తనన ధీరన ధీంతది ధితిల్లన తన తన ధితిల్లన తిల్లన తధీం తనన ధీరన ధీంతది ధితిల్లన తన తన ధితిల్లన తిల్లన తధీం తనన ధీరన ధీంతది ధితిల్లన తన తన ధితిల్లన తిల్లన తధీం తనన ధీరన ధీంతది ధితిల్లన తన తన ధితిల్లన తిల్లన తధీం తనన ధీరన ధీంతది ధితిల్లన తన తన ధితిల్లన తిల్లన నాదర చిత్తం దర చిత్తం తన ధీంతది ధితిల్లన తన ధీరన ధీంతది. మరొక్క తిల్లానా మన ముందుకు రాబోతోంది. రితికా విల్ బి ప్రెజెంటింగ్ శంకరాభరణం రాగం ఆది తాళం. తిల్లన దిరి దిరి దాం దానేది తిల్లన దిరి దిరి దాం దానేది తిల్లన దిరి దిరి తరిగిడ
తరిగిడ తరిగిడతం తగ్గ దిమ్మి తగ్గ తగ్గిట్ట తరిగిడ తరిగిడ తరిగిడతం తగ్గ దిమ్మి తగ్గిట్ట తరిగిడ తరిగిడ తరిగిడతం తగ్గ తగ్గిట్ట తరిగిడ తరిగిడ తరిగిడతం తగ్గ దిమ్మి తరిగిడ తరిగిడ తరిగిడతం తగ్గిట్ట తరిగిడ తరిగిడ తరిగిడతం తరిగిడ తరిగిడ తరిగిడతం తరిగిడ తరిగిడతం తజ్జం 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 తగ్గిడత తరిగిడ తగ్గ తరిగిడ కేళిక విభాగంలో 3 తిల్లానాలు చూసాము. ఇప్పుడు చివరిగా సుధామాధురి ముద్దుగారే యశోద అని మనందరికీ బాగా తెలిసిన నచ్చిన అన్నమాచార కీర్తన ప్రదర్శిస్తుంది. కురంజి రాగం ఆదితాళం. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వేడు దిద్దరాని మహిమల దేవకీ సోదోడు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వేడు దిద్దరాని మహిమల దేవకీ సోదోడు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వేడు దిద్దరాని మహిమల దేవకీ సోదోడు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వేడు దిద్దరాని మహిమల దేవకీ సోదోడు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వేడు దిద్దరాని మహిమల దేవకీ సోదోడు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వేడు దిద్దరాని మహిమల దేవకీ సోదోడు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వేడు. కాళింగుని తలల పైన కప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము. కాళింగుని తలల పైన కప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము. కాళింగుని తలల పైన కప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము. కాళింగుని తలల పైన కప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము. కాళింగుని తలల పైన కప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము. కాళింగుని తలల పైన కప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము. కాళింగుని తలల పైన కప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము. పాలజల నిధిలోన బాయని దివ్యరత్నము. పాలజల నిధిలోన బాయని దివ్యరత్నము. బాలుని వల తీరేగే పద్మనాభుడు. బాలుని వల తీరేగే పద్మనాభుడు. బాలుని వల తీరేగే
ప్రతి ఎపిసోడ్లో మన న్యాయ నిర్ణేత గారితో మాట్లాడినట్టే ఈరోజు కూడా వనజ మేడంని కొన్ని ప్రశ్నలు అడుగుతాను నేను. మ్యామ్, వీ వుడ్ లవ్ టు నో యువర్ ఎక్స్పీరియన్స్. లెట్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. మీరు ఏ వయసులో మీ గురుగారి దగ్గర చేరారు అండ్ ఆ తర్వాత జర్నీ గురించి కూడా. 1973 మా నాన్నగారు వైజాగ్లో పోస్టింగ్ ఉండగా అక్కడ మొట్టమొదటిసారిగా నేను నృత్యాభ్యాసం నేర్చుకున్నది మహంతి వెంకటేశ్వరరావు గారి దగ్గర. నేను భరతనాట్యం నేర్చుకుంటూ మొదలుపెట్టాను. 1 సంవత్సరం కాలం పూర్తి అవ్వగానే మా నాన్నగారు మళ్ళీ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఈ వాజ్ ఇన్ ది అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఆయన పేరు హరివర్ధన్ లాల్ గారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మా అమ్మగారు ఒక మంచి గురువు దొరికితే బాగుంటుంది, మా అమ్మాయికి ఒక లేడీ గురువు ఉంటే చాలా బాగుంటుంది అనేసి ఆ రోజుల్లో మా ఆంటీ చంద్రకాంత గారు మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్లో హిందుస్థానీ వోకల్ లెక్చరర్గా చేస్తూ ఉండేవారు. అయితే మా పెద్దమ్మ గారు చెప్పారనమాట, డాక్టర్ ఉమా రామారావు గారు లెక్చరర్గా ఉన్నారు, చాలా బాగా నేర్పిస్తారు, అయితే మనం వనజాని అక్కడే చేర్పిస్తామంటే మా అమ్మతో పాటు మా పెద్దమ్మ గారితో పాటు ఇద్దరితో పాటు కలిసి మా అమ్మగారు ఒక మంచి ముహూర్తం తీసి, ఎందుకంటే మా అమ్మాయిని మొదటిసారిగా గురుగారి దగ్గర తీసుకొని వెళ్తున్నాను కాబట్టి ఆ ముహూర్త బలం కూడా చాలా బాగుండాలనే ఉద్దేశంతో మంచి ముహూర్తం తీసుకొని నన్ను ఉమా రామారావు గారి దగ్గర తీసుకొని వెళ్ళి కల్పించారు. నేను 1977లో నేను ఉమా రామారావు గారి దగ్గర ప్రారంభించాను. అప్పటి నుంచి నా జీవితం అలా కొనసాగుతూ వచ్చింది. ఆవిడ శిష్యరికంలో నేను సర్టిఫికేట్ కంప్లీట్ చేశాను, డిప్లొమా కంప్లీట్ చేశాను, బోత్ ఇన్ భరతనాట్యం యాజ్ వెల్ యాజ్ కూచిపూడి. తర్వాత మా గురుగారు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో అప్పుడు నృత్య విభాగానికి అధిపతిగా వచ్చారు 1985-86 ఆ ప్రాంతంలో. అయితే డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నేను అక్కడ ఎంఏలో చేరి మాస్టర్స్ ఇన్ కూచిపూడి, తర్వాత ఆవిడ దగ్గర ప్రొఫెసర్ అలేఖ్య గారి దగ్గర ఇద్దరి దగ్గర మళ్ళీ నేను నా పిహెచ్డి డాన్స్ కూడా పూర్తి చేశాను. వండర్ఫుల్ మ్యామ్. మామూలుగా నాట్య కళాకారులు అంటే అది చాలా డిమాండింగ్ ప్రొఫెషన్ అనే చెప్పుకోవచ్చు. మీరు ఒక పక్క సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ, అప్పట్లో ఇట్ వాజ్ ఎర్లియర్ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ, అకాడమిక్ పొజిషన్స్లో ఇంపార్టెంట్ పదవులు మీరు ఉన్నారు మ్యామ్. అది బ్యాలెన్స్ చేస్తూ ఇంకో పక్క పర్ఫార్మెన్సెస్, ఇది చాలా రేర్ కాంబినేషన్ అనే చెప్పుకోవచ్చు. హౌ డిడ్ యూ మేనేజ్ దాట్? అంటే టైం మేనేజ్మెంట్ అనేది జీవితంలో చాలా ఇంపార్టెంట్. నాకు చాలా సంవత్సరాల నుంచి తొందరగా లేవటం అనేది అలవాటు ఉంది. దగ్గర పొద్దున్నే 4:30-5 మధ్యలో నేను లేస్తానన్నమాట. ఇంట్లో కూడా పిల్లలు వింటున్నారు కదా. అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు 25-30 ఇయర్స్ నుంచి నాకు ఇదే అలవాటు ఉంది. భాగవతుల సేతురామ్ గారి నృత్య దర్శకత్వంలో మా గురుగారు మేము గిరిజా కళ్యాణం ప్రదర్శన చేసేటప్పుడు మీరు నమ్ముతారో లేదో, మేము పొద్దున్న 5ంటికి ఆర్కెస్ట్రా రిహర్సల్ చేసేవాళ్ళం అట్ రవీంద్ర భారతి. 5-5:30. ఎందుకంటే తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగాలకి వెళ్ళిపోవాలి, మాకు కూడా జాబ్ ఉండేది. అంటే ఆ టైం మేనేజ్మెంట్ అనేది పొద్దున్నే లేచి తొందరగా ప్రాక్టీస్ చేసుకుంటూ తర్వాత ఉద్యోగానికి వెళ్తూ ఒక పక్క ఇల్లు చూసుకుంటూ ఒక పక్క యూనివర్సిటీ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అడ్మినిస్ట్రేటివ్ జాబ్ కావచ్చు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ డాన్స్గా చేశాను. ఇప్పుడు ప్రస్తుతం హిస్టరీ కల్చర్ టూరిజంకి హెడ్గా వ్యవహరిస్తూ ఒక పక్కన బీ డిజైన్ కూడా మాకు 4 years కోర్స్ ఉంది సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ. బీ డిజైన్కి కూడా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా ఉంటూ, స్కిల్ డెవలప్మెంట్కి డైరెక్టర్గా ఉంటూ, డీన్ అకాడమిక్స్గా ఉన్నాయి. ఇది ఒకటే కాకుండా మిగతా రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి. నేను యూనివర్సిటీకి నాక్ పరంగా కోఆర్డినేటర్గా ఉన్నాను, ఐక్యూఎస్సి కోఆర్డినేటర్గా ఉన్నాను, ఆపార్ కావచ్చు, నాడ్ కావచ్చు. అంటే ఇవన్నీ ఏంటంటే మనకి యూజీసీలో చాలా ఇంపార్టెంట్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ ద యూనివర్సిటీ నేనే చూసుకుంటూ ఉంటాను. అంటే నాకు అనిపిస్తుంది ఒక క్రమశిక్షణతో మనం పెరిగితే అది తప్పకుండా మనకి జీవితంలో ముందుకు తీసుకొని వెళ్తుంది. మా అమ్మగారు ఎప్పుడూ నాతో చెప్తూ ఉండేవారు అనమాట, ఏం చేసినా కూడా నువ్వు ఆనందంగా చెయ్యాలి, అది ఆస్వాదించుకుంటూ చెయ్యాలి. అంటే యూ షుడ్ ఓన్ వాట్ యు ఆర్ డూయింగ్, దెన్ యూ వుడ్ బీ ఏబుల్ టు ఎంజాయ్ ఇట్ కంప్లీట్లీ. మీరు గ్రౌండ్ రియాలిటీ మీకు బాగా తెలుస్తుంది మ్యామ్, ఎందుకంటే డే టు డే మీరు స్టూడెంట్స్ని చూస్తున్నారు
అండ్ మీ జనరేషన్కి ఈ జనరేషన్కి చాలానే తేడా ఉంది. మాకన్నా మీకే ఆన్ ప్రాక్టికల్ గ్రౌండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు యంగ్స్టర్స్ అనేది బాగా తెలుసు మ్యామ్. సో 4 youngsters are sitting in front of you. What do you wish to share with their generation? అంటే నేను మా గురువుగారితో నేర్చుకుంటునేటప్పుడు ఉన్న సంబంధం ఇప్పుడు అంత పిల్లల్లో లేదు. ఎందుకంటే ఆవిడొక మాట చెప్పంగానే ఆ మాటకి మేమందరం కట్టుబడి ఉండేవాళ్ళం. అంటే ఇలాగే చెయ్యాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చెప్తాను నేను. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఐ వాజ్ డూయింగ్ మై పీజీ డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్ ఫ్రమ్ ఓపెన్ యూనివర్సిటీ. అయితే ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, కానీ అదే టైంలో మాకు ఒక చాలా పెద్ద పర్ఫార్మెన్స్ ప్రదర్శన చేసే ఒక అవకాశం వచ్చిందనమాట. అయితే మా గురువుగారు చెప్పారు, నువ్వు డాన్స్లో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నావు కాబట్టి నీకు కావాల్సిన డిగ్రీ, ద బేసిక్ క్వాలిఫికేషన్స్ నీకు ఆల్రెడీ ఉంది. ఈ యొక్క ప్రదర్శన నువ్వు చేస్తే కనుక నీకు జీవితంలో ముందు చాలా బాగా కలిసి వస్తుంది. ఎగ్జామ్ అనేది నువ్వు నెక్స్ట్ ఇయర్ రాసుకోవచ్చు అని చెప్పారు. సో లిస్నింగ్ టు మై గురు అంటే ఆవిడ మాటకి కట్టుబడి ఉండి నేను తప్పకుండా అనేసి ఆ ఒక సంవత్సరం నేను నా ఎగ్జామ్ అనేసి ఆవిడ మాట వింటూ ఆ డాన్స్ ప్రదర్శన చేస్తే తర్వాత నాకు అర్థమైంది ఆ ఒక్క ప్రదర్శనకి ఎంత వాల్యూ ఉండేదేమో అనేసి. ఇంకా రానున్న రోజుల్లో తర్వాత నేను రాసుకున్నాను, తర్వాత ఎంఏ కూడా కంప్లీట్ చేశాను. అంటే ఇక్కడ చెప్పటం ఏంటంటే గురువు గారు ఏదన్నా మనకి చెప్తే అది మనం మంచి కోసమే చెప్తున్నారు అనేసి ఈ రోజులు పిల్లలు అర్థం చేసుకోవాలి. అది చాలా తక్కువ మందికి ఉంది ఈ రోజులు. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ అబౌట్ ది ఎగ్జామినేషన్ పార్ట్, కానీ ఈ రోజుల్లో పిల్లలకి మీరు ఇది తప్పు చేశారు, కొద్దిగా మీరు సరిదిద్దుకోండి, అంటే ఇలా కాకుండా ఇలా చేయండి అనేసి మనం చెప్తే వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్కి కూడా చాలా తొందరగా కోపం వస్తుంది. అంటే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి పిల్లలు సమానంగానే ఉంటారు గురువుగారికి. అంటే ప్రతి వాళ్ళకి చెప్పేటప్పుడు ఆ ఒక్క స్టూడెంట్ పైకి రావాలనే ఉద్దేశంతోనే చెప్తారే తప్ప ఆ ఒక్క స్టూడెంట్ మీద ఎటువంటి అభిప్రాయం ఉందనేసే కాదు. సో దిస్ ఐ థింక్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ ద పేరెంట్స్ షుడ్ అండర్స్టాండ్ ఇట్ వెరీ వెల్. వాట్ ఎవర్ ద గురు సేస్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ దేర్ ఓన్ బెనిఫిట్ అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ దేర్ అప్కమింగ్. మీ గురువుగారు మీకు ఇచ్చిన సలహాలు, సూచనలు, ఆశీస్సులు చాలా చక్కగా మీరు ఆన్ డే టు డే బేసిస్ అందరికీ పంచిపెడుతున్నారు మ్యామ్. ఎంతోమంది, వందలాది మంది మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందుతున్నారనే విషయం ఇట్స్ వెరీ ఆబ్వియస్, ఇట్స్ వెరీ ఎవిడెంట్ ఫ్రమ్ యువర్ అంటే మా గురువుగారు కూడా ఎప్పుడు చెప్తుండేవారు అంటే డాన్స్తో పాటు ఇల్లు కూడా చూసుకోవటం అనేది చాలా ముఖ్యం. నేను ఆవిడ దగ్గర డాన్స్ నేర్చుకోవటానికి వెళ్ళేటప్పుడు ఆవిడ వంట చేస్తూ ఉంటే నేను చూసి అది కూడా నేర్చుకున్నాను అనమాట. యా, ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అంటే ఒక గురువు గారు ఏంటంటే డాన్స్ మ్యూజిక్ కాకుండా అంటే ఒక పరిపూర్ణత అనేది ఎలా రావాలో జీవితంలో ఒక గురువు తప్పనిసరిగా నేర్పిస్తారనేసి నాదొక చాలా గట్టిగా నేను నమ్ముతా. చాలా బ్యూటిఫుల్ పాయింట్ మ్యామ్. ఒక కంప్లీట్ పర్సనాలిటీ, ఒక కంప్లీట్ ఇండివిజువల్ అవ్వాలంటే అన్నీ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఇల్లు చూసుకుంటూ ఇల్లు బ్యాలెన్స్ చేసుకుంటూ డాన్స్ కెరియర్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఆ బ్యాలెన్సింగ్ అనేది చాలా ముఖ్యం. ఆ బ్యాలెన్స్ అనేది వస్తేనే మనం జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం. మీకు ఆల్రెడీ ఐ థింక్ ఇవాళకి ప్రైజ్ వచ్చేసినట్టుంది మాటలన్నీ వింటుంటే. వెరీ ప్రెషియస్ వర్డ్స్ మీకు అలా ఫ్రీగా అందజేస్తున్నారు మేడం. థ్యాంక్ యూ మేడం, రియల్లీ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అటు క్వశ్చన్ అండ్ ఆన్సర్ అయిపోయింది, ఇప్పుడు ఇటు వచ్చేసాను నేను. దిస్ ఈజ్ నాట్ అబౌట్ ద కాంపిటీషన్ కదా. ఇప్పుడు నేను చెప్పను, మీ మాటలోనే మీరు చెప్పాలి. స్టార్ట్, చెప్పమ్మా. ఇక్కడ ఉన్న ముగ్గురు నాకన్నా చాలా సీనియర్స్, డిప్లొమా కంప్లీట్ చేసి చాలా ఎక్స్ప్రెసివ్ అండ్ వెరీ టు బి ఆనెస్ట్ దే ఆర్ వెరీ ఇన్స్పిరేషనల్ టు మీ. ఫర్దర్ ప్రోగ్రామ్స్లో ఎలా చేయాలి. వనజ మ్యామ్ ఇస్ లైక్ అ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ బికాస్ మా డాన్స్ మ్యామ్ చెప్తా ఉంటాను నేను చూడటానికి వనజ మ్యామ్లా ఉంటానని. హౌ స్వీట్. అలా చెప్పారు. అండ్ ఇవాళ వచ్చినప్పుడు మ్యామ్ వస్తున్నారంటే ఇట్ వాజ్ కైండ్ ఆఫ్ ఎన్ ఎక్సైటింగ్ థింగ్. మ్యామ్ వస్తున్నారు, మ్యామ్ ముందు బాగా చేయాలని టెన్షన్తో. అండ్ ఇట్ వాస్ అన్ అవార్డింగ్ పర్ఫార్మెన్స్ టు డూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మ్యామ్. డెఫినెట్లీ జ్యోతి, ఇప్పుడు నీ మాటలు వింటుంటే నాకేమనిపిస్తుంది అంటే చాలా పాజిటివ్ అవుట్లుక్తో వచ్చావు. అండ్ ఇక్కడ ప్రతిదీ కూడా ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ లాగా నీకు అనిపించింది. అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ దిస్ షో ఇస్ మెంట్ ఫర్.
దిస్ షో ఈజ్ మెంట్ టు ఎడ్యుకేట్ యూ అండ్ మేక్ యూ ఫీల్ గుడ్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఓకే, వండర్ఫుల్ అమ్మా, ఆల్ ది బెస్ట్. అండ్ ఐ అగ్రీ విత్ యూ, పోలికలు నాకు కనిపిస్తున్నాయి. యశస్విని. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇదొక మంచి ఆపర్చునిటీ అనుకుంటున్నా. నెక్స్ట్ టైం ఎప్పుడు ఇలాంటివి దొరుకుతాయో లేదో తెలియదు. కరెక్ట్. అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ ఇక్కడ చేసిన వాళ్ళందరూ అంటే నన్ను నేను ఎలా డెవలప్ చేసుకోవాలి అండ్ నాలో నేను ఏం కరెక్ట్ చేసుకోవాలి అండ్ నేను టెన్షన్ పడకుండా ఇంకా కొంచెం ధైర్యంగా ఎలా చేయాలి అని ఇలాంటి స్టేజెస్లో మనం నేర్చుకోగలమని నేను అనుకుంటున్నా. అండ్ నేను మ్యామ్ ఎదురుగా చేయడం, ఈ స్టేజ్ మీద చేయడం నేను ఎంతో గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. అండ్ ఏ జడ్జ్మెంట్ వచ్చింది అని కాదు, కానీ ఈ ఆపర్చునిటీ వల్ల నాకు మంచి అవకాశం దొరికిందని అనుకుంటున్నా. నాట్ అనుకోవడం, యాక్చువల్లీ అదే కరెక్ట్. అంతే, 5% ఏమో అది, మిగతా 95% అంతా మీరు జర్నీ చేయటం, రావడం, అందరితో మాట్లాడడం, ఇది ఒక గోల్డెన్ ఎక్స్పీరియన్స్ కదా. ఈ వీడియో మీరు ఎంత గర్వంగా తర్వాత ఎంతో మందికి చూపించుకోవచ్చు, చూడు నేను మొబైల్స్ అవార్డులో వచ్చానని. ఎస్, బ్యూటిఫుల్ అమ్మా, వెరీ నైస్. రితిక. అసలు స్టార్ట్ అయ్యే ముందు నేను చాలా నర్వస్గా ఉండే. ఇప్పుడు చేసిన తర్వాత వీళ్ళందరినీ చూస్తుంటే చాలా ఇన్స్పైరింగ్గా, నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది వీళ్ళతో పాటు ఈ స్టేజ్ షేర్ చేసుకోవడం. అసలు వనజ మ్యామ్ నాకు ఇంతకు ముందు ఒక ఫేమస్ డాన్సర్గా తెలుసు, ఆవిడ వీడియోస్ చూశాను నేను. మంచి భరతనాట్యం అండ్ కూచిపూడి డాన్సర్గా తెలుసు. ఈరోజు ఆవిడ స్టోరీ విన్నాక ఇట్ ఈస్ ఈవెన్ మోర్ ఇన్స్పైరింగ్ టు మీ. అంటే హౌ షీ గ్రూ ఫ్రమ్ వెరీ బేసిక్ టు సచ్ హ్యూజ్ పొజిషన్. ఇట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్ టు మీ, టు ఆల్ ఆఫ్ అస్. వనజ మేడం, మీకు చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అండ్ ఇంకా ఐ థింక్ ఈ నలుగురు కూడా బయటికి వెళ్ళి ఇంకా యూ విల్ హ్యావ్ మాస్ ఫాలోయింగ్ సూన్. గాడ్స్ బ్లెస్సింగ్స్. వండర్ఫుల్ మ్యామ్. యా. మాధురి, వాట్ హ్యాస్ మూవల సవడి డన్ టు యూ టుడే? చాలా గ్రేట్ఫుల్గా అనిపించింది యాక్చువల్లీ. లైక్ ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ దాట్ షో. వన్ మోర్ థింగ్ విచ్ ఐ సెన్స్డ్ వెరీ బ్యూటిఫుల్ టుడే ఈస్, యూజువల్గా నేను డాన్స్ కాంపిటీషన్స్కి వెళ్తుంటే చిన్నప్పటి నుంచి, ఎప్పుడైనా నాకు వైవా క్వశ్చన్స్ వస్తే, లైక్ జడ్జ్ నన్ను ఒక క్వశ్చన్ అడిగితే నేను దానికి ఏదైనా రాంగ్ ఆన్సర్ ఇస్తే, అంటిల్ అండ్ అన్లెస్ ద రిజల్ట్స్ ఆర్ అవుట్ ఐ విల్ నాట్ సెన్స్ దట్ హ్యావ్ గివెన్ ఎ రాంగ్ ఆన్సర్. అది నేను రైట్ అని అనుకుంటాను. అంటే ఓకే గో, దాన్ని బట్టి నేను ఇంకేం అర్థం చేసుకోలేను. కానీ ఇందాక నువ్వు చెప్పిన ఆన్సర్ చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. 110, యూ లైక్ మ్యాథమెటిక్స్? ఎస్ మ్యామ్. యా, ఐ కుడ్ టెల్. అంటే సంబడి హూ థింక్స్ ఇన్ నంబర్స్ అంటారు కదా, అప్పుడు అనిపించింది స్పార్క్ లాగా. వెరీ నైస్, వెరీ నైస్. ఫస్ట్ రౌండ్లో వెన్ దీస్ 3 people were performing one after the other, I was bit nervous. How would I perform later అని. బట్ దెన్ వాచకం రౌండ్లో నాకు నర్వస్నెస్ అంతా పోయింది. బికాస్ నాకు ఫస్ట్ వచ్చిందా రాలేదా దట్ డజంట్ మ్యాటర్, ఐ హ్యావ్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ వనజ మ్యామ్. దానివల్ల నాకు ఉన్న నర్వస్నెస్ అంతా పోయింది. ఎగ్జాక్ట్లీ. ఆన్ దాట్ నోట్ మనం ఇవాళ ఏమనుకుందామంటే, న్యాయ నిర్ణేత గారు ఆ టెక్నికల్ పాయింట్స్ పరంగా మార్క్స్ ఇచ్చారే తప్ప అంతకు మించి ఏమీ లేదు అన్న ఒక మైండ్ సెట్తో మనం ఇప్పుడు ఫైనల్ జడ్జ్మెంట్ విందామా? ఎస్, దిస్ ఈజ్ ఓన్లీ ద బిగినింగ్. మీ మాటల్లోనే చెప్తున్నాను నేను కదా. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. ఈరోజు మనతో ఉన్న న్యాయ నిర్ణేత డాక్టర్ వనజ ఉదయ్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. మ్యామ్, మీరు వీళ్ళందరికీ రోల్ మోడల్ అని చెప్పారు, మరి మీ చేతి మీదుగానే సర్టిఫికేట్స్ అందుకుంటారు వాళ్ళు ఇవాళ. ఐఎమ్ షూర్ దే విల్ బి డిలైటెడ్. సాయి నాగజ్యోతి. డాన్స్ అనేది ప్రాక్టికల్గా చాలా అందరు చక్కగా చేశారు. సో ఈరోజు మువ్వల సవడి విన్నర్ అనేది సుధామాధురి. మ్యామ్, మీ విలువైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు వనజ మేడం, దూరదర్శన్ యాదగిరి వైపు నుంచి ఒక చిరు సత్కారం. ఎంతో వైభవంగా జరిగిన ఈనాటి మూవల సవడి ఎపిసోడ్ చూశారు కదండి. వచ్చే వారం మరొక ఎపిసోడ్తో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. సవ్వడి మూవల సవ్వడి మూవల సవ్వడి మూవల సవ్వడి మూవల సవ్వడి మూవల సవ్వడి.
బాల సంవత్సరము